హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి. కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ అనుకోండి అమ్మా. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాని పాయింట్స్ వదిలేయండి. ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు అందరు చూడొచ్చండి. ఈ టైంతో సంబంధం లేదండి. ఎప్పుడు మీకు అంటపడినా 1-2 పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం. సీక్రెట్ లవ్. తను బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోయినా లోపల మాత్రం మీ పైన చాలా ప్రేమ ఉందండి. చాలా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని. బయటకు మాత్రం వ్యక్తపరచట్లేదు. మిమ్మల్ని చాలా బాగా ఇష్టపడుతున్నారు. కొన్నిసార్లు మీకు మీ పార్ట్నర్ నిజాయితీగా లేరని అనిపిస్తుంది. వాళ్ళ వైబ్స్ మీకు కరెక్ట్ కాదు అనిపిస్తుంది. తనకి మీ ఫీలింగ్స్ అలా కనిపించినాయి అన్నమాట. తనకి మీరు నిజాయితీగా లేరని, మీ వైబ్స్ తనకి మ్యాచ్ అవ్వలేదు అనిపించినాయి అంట. ప్రెజెన్స్. మీరు ఎంత దూరంగా ఉన్నా తనకి 24/7 గుర్తొస్తూ ఉన్నారంట. ఆ విధంగా ఉంది తన పరిస్థితి. మిమ్మల్ని మరువలేకపోతున్నారు. 24/7 మీరు గుర్తొస్తున్నారు అని చెప్తున్నారు. కన్ఫెషన్. వారి లోపల వారి భావాలను కట్టేసి పెట్టుకున్నారన్నమాట. బయటికి వ్యక్తపరచాలని తను అనుకోవట్లేదు. మిమ్మల్ని చూసి తను అసూయ పడుతున్నారు, కోపం వస్తుంది. కానీ మిమ్మల్ని డీప్గా లవ్ చేశానని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. ఆ విధంగా ఉన్నాయి తన ఫీలింగ్స్. వారి భావాలను బయట పెట్టాలని తను అనుకోవట్లేదండి. టర్నింగ్ పాయింట్. మీ రిలేషన్లో కొత్త దశ, ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని తను ఆలోచిస్తున్నారన్నమాట. అంటే తన ఫీలింగ్స్ ఏంటంటే కొత్త మార్పులు రావాలి మీ రిలేషన్లో. తను ఒక డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ని ఫాలో చేయాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఇప్పటి వరకు జరిగింది ఎలా ఎండ్ అవుతుంది అని చెప్పి తను అనుకుంటున్నారు. ఈ సమస్యలన్నీ ఎండ్ అయిపోవాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి. హోల్డింగ్ ఆన్. మిమ్మల్ని వదలలేకపోతున్నారు. మీ మీద ఇంకా ఆశ ఉంది తనకి.
టైం కావాలని అడుగుతున్నారు. ఆలోచన చేయాలి. గజిబిజిగా ఉందండి తన ఆలోచనలన్నీ, ఆ విధంగా ఉన్నాయి. ఈ రిలేషన్షిప్ గురించి ఒక డెసిషన్ తీసుకోవాలి అని తను ఫీల్ అవుతున్నారు. ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చేసింది, ఈ సమయంలో తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ప్లెజర్, మీతో కలిసి గడిపిన క్షణాలు చాలా ఆనందాన్ని ఇచ్చాయని, మీతో మాట్లాడుతున్నా, మిమ్మల్ని చూస్తున్నా తనకి ఒక ప్లెజర్ అనేది వస్తుందని తను ఫీల్ అవుతున్నారండి. తను మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు, ఎందుకు తనని హర్ట్ చేశారని మీరు అడగాలని తను ఫీల్ అవుతున్నారు. తనకి చాలా గాయం అయిందంట, కానీ మీ పైన ప్రేమ ఉంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. మీరేం గాయం చేశారు తనని, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ? మీ వల్ల ఏమైనా తప్పు ఉందా చెక్ చేసుకోండి ఒకసారి. మిమ్మల్ని తను మీకు తను చాలా ఫేవరెట్ పర్సన్ అంటండి. ఈ ప్రపంచంలో మీరే తనకి ఫేవరెట్ పర్సన్ అని చెప్పి చెప్తున్నారు. మీపై స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉందండి, చాలా స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంది. మిమ్మల్ని ఒక ఫేవరెట్ పర్సన్ అని అంటున్నారు. పొసెసివ్నెస్, మీరు లేకుంటే తను ఉండలేను అని చెప్తున్నారు. ఆ పొసెసివ్నెస్ తనలో ఉందన్నమాట. మీ ఆబ్సెన్స్ తను తట్టుకోలేరన్నమాట. ఆ విధంగా ఉన్నాయి తన ఫీలింగ్స్. టాక్సిసిటీ, మీ మధ్యలో అన్హెల్తీ ఆర్గ్యుమెంట్స్ అయినాయి, మైండ్ గేమ్స్ జరుగుతున్నాయి అని ఫీల్ అవుతున్నారండి. జరిగినాయి అని ఫీల్ అవుతున్నారు. మీ మధ్య అన్హెల్తీ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. మైండ్ గేమ్స్ జరిగినాయి అని తను ఫీల్ అవుతున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా మీ మీద ప్రేమ ఆగిపోవటం లేదు. ఎలా స్టాప్ చేయాలి, మీరే తన శ్వాస అని తను ఫీల్ అవుతున్నారండి. అదే కదా భార్యాభర్త బంధం అంటే. ఎన్ని గొడవలు జరిగినా వారికి ఏదన్నా అయిందంటే తట్టుకోలేరు కదా, అలానే ఉంటుంది ఆ బంధం. కన్ఫ్యూషన్, తను క్లియర్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, ఎస్ చెప్పలేకపోతున్నారు. అది
లేదంటే నో కూడా చెప్పలేకపోతున్నాను అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. డెసిషన్ తీసుకోలేకపోతున్నానని చెప్పి తను చాలా ఫీల్ అవుతున్నారు. తను మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారండి. ఆ మెమరీస్ అన్నీ, స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి. చాలా బాధపడుతున్నారు. ఆ మెమరీస్, స్వీట్ మెమరీస్ గుర్తొచ్చినప్పుడల్లా ఇలా ఎందుకు జరిగింది, అలా జరిగి ఉండాల్సింది కాదు కదా అని చెప్పి తన ఫీలింగ్స్ ఆ విధంగా ఉన్నాయి. మీరు తన బలహీనత, మిమ్మల్ని వదులుకోలేని అటాచ్మెంట్ ఉంది అని చెప్పి తను చెప్తున్నారు. మిమ్మల్ని వదిలేసి తను ఉండలేను అని చెప్పి తను చెప్తున్నారు. మీ ప్రెజెన్స్, మిమ్మల్ని చూసిన, మీతో ఉన్న తనకి చాలా ఎనర్జీ వస్తుందని చెప్పి తను అంటున్నారండి. తనకి మీరు చాలా దగ్గరగా ఉన్నారు, దగ్గరగా ఉండాలి అని తను కోరుకుంటున్నారు. హార్ట్ బ్రేక్, చాలా హార్ట్ బ్రేక్గా ఉందంట తనకి. మరలా ఈ సమస్యలు జరుగుతాయేమో అని భయం ఉంది. తను నిందించుకుంటున్నారు అలా జరగకూడదని. చాలా బాధపడుతున్నారండి జరిగిన గడబిడకి. వారి గుండె చాలా సాఫ్ట్గా ఉంది, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు, మీరు తనని హర్ట్ చేస్తారేమో అని భయపడుతున్నారు. అందుకని తను చెప్తున్నారు, తను అనుకుంటున్నారు తన గుండె చాలా సున్నితమైనది, దాన్ని మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే బాగుండు, మీరు మంచిగా తనతో ఉంటే బాగుండు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. మీపై బాగా తనకి అట్రాక్షన్ ఎక్కువ ఉంది. మీ అందానికి తను చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ఎమోషనల్గా, ఫిజికల్గా వారు అట్రాక్ట్ అయి ఉన్నారు. అన్ని విధాలా తను అట్రాక్ట్ అయి ఉన్నారండి. ఫిజికల్గా, ఎమోషనల్గా కూడా అట్రాక్ట్ అయి ఉన్నారు. కొన్నిసార్లు మీరు ఎక్కువగా జడ్జ్ చేస్తున్నారని వారు భావిస్తున్నారన్నమాట. మీ ఒపీనియన్స్తో తనని జడ్జ్ చేస్తున్నారని తను ఫీల్ అవుతున్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. మీది సోల్ కనెక్షన్ అని, డీప్ సోల్ కనెక్షన్ అని తను ఫీల్ అవుతున్నారండి. ప్యూర్ కనెక్షన్, మీది డివైన్ కలిపిన బంధం అని తను ఫీల్ అవుతున్నారు. మీ పట్ల తన ప్రేమ స్పష్టంగా ఉందండి. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. మీరే తన గుండె అని చెప్తున్నారు. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పి తను ఫీల్ అవుతున్నారు.
ఫీల్ అవ్వటం కాదండి, వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, చాలా ఇష్టపడుతున్నారు. డిపెండెన్స్. మీరు లేకుండా ఉండలేరు తను. మీరు చాలా అట్రాక్ట్గా ఉన్నారు, మీకు తను అడిక్ట్ అయిపోయి ఉన్నారన్నమాట. మీరు లేనిదే తను లేరు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి. ఈ విధంగా ఉన్నాయండి తన ఫీలింగ్స్. ఓవరాల్గా మనకి ఏమనిపిస్తుందంటే వారు మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నారు. మీ ప్రజెన్స్ వారికి చాలా ఆనందాన్ని ఇస్తుంది, శాంతినిస్తుంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. వారి మధ్యలో, మీ మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉన్నాయి, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయి, డౌట్స్ ఎక్కువ ఉన్నాయి, ఫేక్ అనిపించే వైబ్స్ ఉన్నాయి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. వారు చాలా పొసెసివ్గా ఉన్నారు, వదిలిపెట్టలేకపోతున్నారు మిమ్మల్ని. ఎందుకంటే అది వారి బలహీనత అని చెప్పి చెప్తున్నారు. కన్ఫ్యూషన్ ఉన్న చివరికి వారి లవ్ ఏదైతే ఉందో అది మీ సోల్ కనెక్షన్తో ముడిపడి ఉంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి. ఇదండి ఓవరాల్గా. ఇవన్నీ తన ఫీలింగ్స్ ఇలా ఉన్నాయండి. మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. హర్ట్ అయినా మీ పైన ప్రేమ ఎక్కువగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.